నగర ప్రజల ఆకాంక్ష గ్రేటర్. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటులో 2,85,000తో గెలిచినటువంటి చిన్ని గారు గ్రేటర్ చేస్తే ఇంకా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుద్దనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనేక దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ప్రజలు కానీ కోరిక. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళ చిన్ని గారు చెబితే వింటారు అనేది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ఆయన ఎక్కువగా కష్టపడుతున్నాడు. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దాదాపుగా విజయవాడ పార్లమెంటు చరిత్రలో ప్రజలకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి చిన్ని గారు. ఖచ్చితంగా గ్రేటర్ కావాలనేది మనందరి ఆకాంక్ష. తప్పకుండా వారి నాయకత్వంలో అవుద్ది. పశ్చిమ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ అడ్డాగా ఉన్నటువంటి నేపథ్యంలో చరిత్ర సృష్టించే విధంగా ఎంపీ గారికి 57,000, ఎమ్మెల్యేకి 47,000 మెజార్టీ వచ్చింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది. వాళ్ళ హబీబు వాళ్ళ అనుచరులతోటి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అతనికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ముస్లింల్లో పార్టీ పట్ల అభిమానం ఉంది. చిన్ని గారి కుటుంబం పట్ల, చిన్ని పట్ల ముస్లింలకు వ్యక్తిగత అభిమానం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మోటార్ ఫీల్డ్లో ఉండటం వల్ల విజయవాడ పార్లమెంట్లో అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా మా కుటుంబ సభ్యుడు చిన్ని అన్నట్లుగా ముస్లింలందరూ కూడా ఓట్లు వేయటం జరిగింది. ఒక్క మాట నిజం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే ముస్లింలకు న్యాయం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా న్యాయం జరిగింది. ముస్లింలకి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ముస్లిం సమాజానికి న్యాయం అంటూ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మైనారిటీల పట్ల. చంద్రబాబు గారు ఎప్పుడు ఒకటే అంటుంటారు, నేను ఎవరితో ఉన్నానని కాదు, ఎప్పుడు నేను ముస్లింలతో ఉంటాను, నాకు హిందువులు ఒక కన్ను అయితే ముస్లింలు ఒక కన్ను అనేటువంటి భావజాలం, సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముస్లిం సమాజం పూర్తిగా నమ్మింది. వాళ్ళ వక్ఫ్ బోర్డు కూడా అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ముస్లింల్లో అత్యంత పేదరికం ఉంది. ఈరోజు చదివించలేకపోతున్నటువంటి నేపథ్యంలో 10వ తరగతి తర్వాత వక్ఫ్ బోర్డు నుంచి మరి కొంతమందిని సెలెక్ట్ చేసి మొట్టమొదటి 250, ఆ తర్వాత 500 అలా పెంచుకుంటూ పోయే విధంగా వాళ్ళకు అన్ని పుస్తకాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, భోజనం కానీ, హాస్టల్ కానీ అన్నీ ఫ్రీగా ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఈ ముస్లిం సమాజానికి తెలుగుదేశం పార్టీ కొండంతా అండగా ఉంటుంది.